మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. ఇప్పుడు అందరి గురించి కాదు, కొంతమంది భార్యల గురించి మాట్లాడుకుంటే హస్బెండ్తో ఎప్పుడు ఒక వార్ అనమాట, యుద్ధం చేస్తూ ఉంటారు. మరి అలా చేయడం వల్ల అత్తమాను గొడవ పడడం వల్ల, అండర్స్టాండింగ్స్ లేక, కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల నువ్వంతా నేనెంత, నువ్వు చేస్తే నేను చేయనా, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్ళనా, నువ్వు ఇలా కూర్చుంటే నేను ఎందుకు కూర్చోకూడదు, నేనేమన్నా తక్కువ, ఇట్లా వాగ్వాదం చేసుకోవడం వల్ల అంటే మెల్లగా ఆ ఫ్యామిలీ అనేది కొలాప్స్ అవ్వడానికి దారి తీస్తుందా? అంటే హస్బెండ్స్తో ఎప్పుడు ఇలా యుద్ధాలు చేస్తున్నారా? అంటే యుద్ధం అంటే పెద్ద యుద్ధమేం కాదు, ఇలాగ ఇంట్లో ఎంతసేపు చికాకు పెట్టించడం, ఫ్రస్ట్రేట్ చేయడము, దీని మరి పర్యవసానం ఎలా ఉంటుంది అంటే అందరి గురించి కాదు, ఇలా ఉన్నటువంటి భార్యల గురించి మాట్లాడుకుంటే అది ఏం చెప్పాలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఏమో వాళ్ళకి ప్రతిదానికి కూడా. అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, భర్త చేస్తే ఎందుకు చేసావు అన్నట్టు ఉంటుంది, భర్త చెయ్యకపోతే చేయలేదు అన్నట్టు ఉంటుంది. అంటే కొంతమంది భర్తలు సైలెంట్గా ఉండటం వల్ల కూడా వీళ్ళు రెచ్చిపోతారు. ఆ రెచ్చగొట్టే విధానం అంటే వాళ్ళు ఇంటెన్షన్గా రెచ్చగొట్టకపోవచ్చు, వాళ్ళ మౌనం వీళ్ళని రెచ్చగొడుతుంది. దాంతో ఏమవుతుందంటే, ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి భార్య చేసే పనులు కొన్ని నచ్చవు, దానివల్ల సైలెంట్గా ఉంటుంటారు. లేదు అనంటే గొడవ పడటం ఇష్టం లేక సైలెంట్గా ఉంటుంటారు. అంటే భార్య గయ్యాళిదా అంటే కాదు, ఎవరు కూడా సహజంగా గయ్యాళీలు ఉండరు. పరిస్థితులు కొంతమందిని అట్లా తయారు చేస్తాయి. కొంత వాళ్ళ కుటుంబ నేపథ్యం వల్ల కూడా నోరుగల భార్యలు ఉంటారు. అయితే ఏంటంటే ఇక్కడ నువ్వెందుకు చేయవు నేనే చేయాలా, ఇలాంటి మీరు అన్నారు ఇప్పుడు పోటీతత్వం. అంటే పోటీతత్వం అంటే పక్క నుంచి తీసుకుంటే సమానత్వం. ఇప్పుడు అన్ని పనులు నేను చేయలేకపోతున్నాను కదా, నాకు కొంచెం సహాయం కావాలి అని తెలియచేయటం ఆవిడకి చేతకాక నువ్వెందుకు చేయవు అని అలా అడుగుతుందేమో బహుశా. అలా అన్నప్పుడు మగవాళ్ళకి సాధారణంగా నేనెందుకు పని చేయాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మారుతున్నారు, కానీ ఎంత మారినా కూడా లోపల వాళ్ళ స్వభావం అదే. పని అంటే ఆడవాళ్ళే చేయాలి, మేము ఎందుకు చేయాలి అని అన్నప్పుడు, మరి ఆడపిల్లలందరూ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వాళ్ళ శాలరీ కూడా మీరు కలుపుకొని ఇల్లు నడుపుకుంటున్నారు కదా, మరి ఆమె నేను ఎందుకు ఉద్యోగం చేయాలని ప్రతి ఆడపిల్ల ఇంట్లో కూర్చొని ఉంటే ఆ రకంగానే భార్య ఇంట్లో పనులు చేసుకుంటుంది. కానీ ఇప్పుడు భార్యలు కూడా ప్రతి ఒక్క అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. కింద కేటగిరీ నుంచి కూడా చూసుకుంటే 10,000 రూపాయల జీతానికి కూడా అమ్మాయిలు ఉద్యోగానికి వెళ్తున్నారు, ఎందుకు ఇల్లు నడవాలని చెప్పి. అలా ఉన్నప్పుడు ఇంట్లో భార్యకి సహాయపడటం అనేది తప్పు కాదు. కానీ వీళ్ళు మొత్తం ఇంట్లో పని బయట పని ఆడవాళ్లే చేసుకోవాలన్న భావంతో ఉండే అబ్బాయిలు కూడా ఉన్నారు. అది నేను కూడా తప్పని చెప్తాను. దానివల్ల ఏమవుతుందంటే భార్య అడగలేక, మౌనంగా ఉండలేక అరుస్తూ ఉంటుంది. కొంచెం పాత సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం, రుసరుసలాడుతూ సామాన్లు బారేస్తూ ఉండేవారు పాత సినిమాల్లో. ఇప్పుడు అమ్మాయిలు అలా చేయరు కాబట్టి ఇంకా అరుస్తూ తగాదా పెట్టుకుంటూ, లేకపోతే తన పని తను చేసుకుంటూ కూర్చోవడం, లేకపోతే పని చేయకుండా కూర్చోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదేమనంటే నువ్వు చేయొచ్చు కదా, నువ్వెందుకు చేయవు. ఇక్కడ ఒకటి నవీనా, భార్యకి ఏ వయసులోనైనా సరే ఓపిక లేదు, లేకపోతే ఆ రోజు ఒంట్లో బాగాలేదు, లేకపోతే రోజు చేసి ఒక విసుగుదల వస్తుంది అన్నప్పుడు భర్త అనేవాడు కొంచెం సాయం చెయ్యాలి. తను రోజు విసిగిపోతుంది కదా, అంటే నేను చేయలేదా ఉద్యోగం ఇంక ఈ వాదనకి ఎవరు సమాధానం చెప్తారు? ఓకే, ఉద్యోగం చేసుకుంటే అక్కడ తేడా ఏంటంటే, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నువ్వేమి అక్కడ ఘనకార్యం చేసేస్తున్నావు, వెళ్తావు కూర్చుంటావు, అక్కడ ఏదో వర్క్ చేస్తావు వచ్చేస్తావు. అక్కడ నీకు పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఏమి ఉండదు. పై అధికారి ఏం చెప్తారో యాజ్ పర్ రూల్ నువ్వు ఆ జాబ్ చేసేసి ఇంటికి వచ్చేస్తావు, ఇన్ని వర్కింగ్ అవర్స్ అని. ఇంట్లో అలా ఉండదు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, ఇందాక మీరు అన్నారు నిద్రలో కూడా నాకు వర్క్ టెన్షన్తో నిద్ర పట్టట్లేదు మేడం అన్నారు. అదేంటది, అది మీకు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ఇంట్లో పని బయట పని ఎక్కువైపోయినప్పుడు నిద్ర పట్టక అవే ఆలోచనలు రావటం వల్ల నిద్ర కూడా పట్టదు. మరి వీళ్ళేంటి, మేము బయటకు వెళ్ళి కష్టపడి వచ్చేసాం, 2 సిగరెట్లు తాగుతారు, 2 టీలు తాగుతారు, ఫ్రెండ్స్తో కాస్త కబుర్లు చెప్పుకుంటారు, మిగిలిన టైం కాస్త వర్క్ చేస్తారు, బండి వేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అంటే మీకు మైండ్ చాలా ఫ్రీ అయిపోతుంది, అక్కడికి మీకేమీ టెన్షన్ ఉండదు, ఎక్కడ టెన్షన్ అక్కడ వదిలిపోతుంది. వదిలిపోయినప్పుడు మీరు హాయిగా ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే భార్య ఏదో ఒకటి అందించాలి, చిరునవ్వుతో రావాలి, తెల్లచీర కట్టుకోవాలి, నైటీ వేసుకోకూడదు, ఇంకొకటైతే మల్లెపూలు పెట్టుకుని తెల్లచీర కట్టుకుని రావాలి. మరి ఎవరి కోరికలు వాళ్ళ కోరిక ప్రకారం భార్య ఆ రకంగా ఎదురు రావాలి, కాఫీ కప్తో రావాలి, లేదా ఒక్కొక్కరికి స్నాక్స్ తినే అలవాటు ఉండి స్నాక్స్ తయారు చేసి రెడీగా ఉండాలి. అంటే అన్నీ కూడా మీకు అనుగుణంగా ఉండాలి అని అంటే తను కూడా మార్నింగ్ టు ఈవినింగ్ అలసిపోయి ఉండొచ్చు ఇంట్లో ఉండే అమ్మాయి అయితే. మరి అదే ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకైతే నీ కోరికలే ఆమెలోనూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆమె అడగటంలో తప్పు లేదు.
అప్పుడేమంటారు, పరమ గయ్యాళివి, నీ నోరు మంచిది కాదు అంటే అస్సలు 1% కూడా అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. నేను అడుగుతాను, ఎందుకు అర్థం చేసుకోలేకపోవాలి? అర్థం చేసుకోండి. తను అరుస్తుందే కానీ ఎంత పని మీ మీద పడేస్తుంది? మీరు చెయ్యి పెట్టి చేయటం మొదలు పెడితే నీకు ఇది రాదు, పక్కకు ఉండని తనే చేసేసుకుంటుంది. కావాలంటే టెస్ట్ చేసుకోండి మీరు. ఒక విషయం చెప్పండి, అంటే ఇద్దరు ఇలా అస్తమాట గొడవ పడడం వల్ల రాను రాను వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి బంధం, ఆ ప్రేమ అనేది మరి తగ్గిపోతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ అండర్స్టాండింగ్ లేదు, కోఆపరేషన్ అసలు అంతకన్నా లేదు. అసలు భార్యని అర్థం చేసుకోవటం అనే పాయింటే లేదు అక్కడ. ఎందుకు చేసుకోవాలి? నేను కష్టపడుతున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను అలసిపోయాను, నాకు వయసు అయిపోయింది అంటే దేనికి తగ్గట్టు దానికి జవాబులు నువ్వు కూడా బరాబర్గా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఆ అమ్మాయి కష్టాన్ని ఎలా చెప్పుకుంటుంది? నిజానికి మన ఇద్దరం అనుకుందాం, మనకు తెలుస్తుంది ఈ కేసు, ఈ అమ్మాయి కంప్లీట్గా అలసిపోయింది, ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, అసలు నీరసంగా ఉంది, చేయలేకపోతుంది, లైఫ్లో చేసి విసిగిపోయింది అని మనకు తెలుస్తుంది, మనకు అర్థం అవుతుంది. ఆ అబ్బాయికి అర్థం కావట్లేదు, చూసే వాళ్ళకి తెలుస్తుంది, అతనికి అర్థం కావట్లేదు. దీన్ని ఎలా అతను అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నలుగురు వచ్చి చెప్తే నువ్వు అర్థం చేసుకుంటావా? అర్థం చేసుకోలేవు. నువ్వే అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఇంకా కొంతమందికి వేరే వ్యవహారాలు కూడా పెట్టుకుంటారు బయట, అప్పుడు మానసికంగా కూడా ఈ అమ్మాయి కృంగిపోతూ ఉంటుంది. మళ్ళీ అరిస్తే అరిచిందంటారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం ఒక వీడియో చేసాం దీని మీద, పెళ్ళి చేసుకునే ముందు తను కొంత మారాలి. అమ్మాయి అయినా సరే పెళ్లి చేసుకునే ముందు తను కొంత కాబోయే భర్త కోసం కొంత మారాలి. తన అభిప్రాయాలు కానీ, తన అభిరుచులు కానీ, తన పద్ధతులు కానీ కొన్ని మార్చుకోవాలి ఇద్దరు కూడా. తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు ప్రతి అడుగు కలిసి ఎలా వేయాలి అని చెప్పి ఫస్ట్ నైట్ని వాయిదా వేసి కూడా ఈ ప్రణాళికలు వేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అంటే భార్య ఇష్టాలేంటి, కష్టాలేంటి, తను ఏ పని ఎలా చేయగలుగుతుంది, ఏ పని ఇంట్రెస్ట్గా చేయగలుగుతుంది, అలాగే భర్త కూడా ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు అభిరుచులు తెలుసుకుని మనం ప్రవర్తించుకుందాము లేదా ప్రవర్తించుకుందామని ఎవరికి వాళ్ళు అనుకున్నా సరే, ఇద్దరు కలిసి అనుకున్నా సరే, ఆ విధంగా అడుగులు కలిసి వేసినట్టయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అని మనం చెప్పుకున్నాం. సో మళ్ళీ నేను అదే చెప్తున్నాను, అసలు ఆ అమ్మాయికి ఏమి ఇష్టం, ఆ అబ్బాయికి ఏమి ఇష్టం, పెళ్ళి అయిన దగ్గర నుంచి ఒకళ్ళ ఇష్టాలు ఒకళ్ళు కనుక్కుని అడుగులు వేసినట్టయితే చాలా వరకు గొడవలు రానే రావు. ఇది భార్యకి గయ్యాళి అనే పేరు అంటించాల్సిన అవసరం కూడా లేదు. ట్యాగ్ ఎందుకు తగిలించాలి? మరి అలా అయితే భర్తకు కూడా తగిలించాలి. అలా కాకుండా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటమే దీనికి ప్రధాన కారణము. రెండవది ఒక ప్రేమ కలిగి ఉండటము, ఏదైనా పొరపాట్లు జరిగినా సరే క్షమించటము, నలుగురిలో అనకుండా లోపల మనం మాట్లాడుకోవటము, ఇలాంటి కొన్ని విషయాలు పాటించినట్టయితే ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవించుకున్నప్పుడు గబుక్కర ఒక మాట అనేయలేం. భార్య అయినా సరే అనలేదు భర్తని, భర్త కూడా అనలేడు. ఆ మధ్యలో ఒక గౌరవాన్ని మనం పాటించుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే ఇలాంటి గొడవలు రానే రావు అసలు. థ్యాంక్ యూ.